అన్న డెఫినెట్లీ చాలా బాగుంది అన్న గమ్ గమ్ గణేష. నెగిటివ్ టాక్ ఇస్తున్నారు కావాల్సుకొని డౌన్ఫాల్ కోసం, అవన్నీ ఏం నమ్మకుండా న్యాచురల్ అంత బజ్ లేదు ఫిలింలో, ఏం లేదు. నేను నార్మల్గా వచ్చిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి కోసం వచ్చాను, కానీ అన్ఫార్చునేట్లీ గ్యాంగ్ ఆఫ్ గోదావరి హౌస్ఫుల్ ఉండడం వల్ల గమ్ గమ్ గణేష్ తీసుకున్నాను. బట్ గమ్ గమ్ గణేష్ అయితే గమ్ గమ్గానే ఉందన్న, అంతా బాగుందన్న సినిమా ఓవరాల్గా అయితే. ఒక మాట చెప్పాలంటే 2 మాటలు చెప్తున్నా, బేబీ తర్వాత మళ్ళీ బ్లాక్ బస్టర్ కొట్టినాను, అంతా బాగుందన్న. అండ్ ఆనంద్ దేవరకొండ అన్న స్క్రిప్ట్ సెలెక్షన్స్ అయినా చాలా మంచిగా తీసుకుంటున్నాడు అన్న. విజయ్ అన్న కొద్దిగా మీ తమ్ముని దగ్గర తీసుకోవన్నా నువ్వు. ఓకే, ఓవరాల్గా అయితే చాలా బాగుంది ఫిలిం. నేను 5కి 4 ఇస్తాను అన్న. రష్మిక మీద వచ్చింది, లేపిపోయింది. సినిమా మాత్రం ఏకదం వర్తిడ్ బ్రో, మనీ మొత్తం వర్తిడ్. ఆనంద్ దేవరకొండ మాత్రం ఏం కంబ్యాక్ ఇచ్చాడంటే, అసలు స్టార్టింగ్ ఏదో అనుకున్నాం, ఇప్పుడు మొత్తం కంబ్యాక్ ఇచ్చి పడేసింది. పర్ఫార్మెన్స్ అంటే ఆమె ఒకటి యావరేజ్ ఉంది, మిగతా అందరిది బాగానే ఉంది. సినిమా మాత్రం ఫస్ట్ కొంచెం స్లో ఉంది, ఇంకా సెకండ్ మొత్తం అయితే యాక్షన్ సీన్ ఏకదం. గమ్ గమ్ గణేష్ అన్న మంచి ట్విస్టబుల్ మూవీ అన్న, అంటే సస్పెన్స్లో వెళ్తుంది. అది మంచం ఒక 100 crores, ఒక డైమండ్, మళ్ళీ ఒక మంచి విధి, అలాంటివి అన్నీ మిక్స్ ఉన్నాయి. ఒక గమ్ గమ్ గణేష్ అంటే గణేష్ ఐడల్లో 100 crores పెడతారు, పైగా ఒక డైమండ్ కూడా ఉంటుంది. ఆ డైమండ్ హీరో వాళ్ళది, విలన్ వాళ్ళది 100 crores. అదే ఒకే విగ్రహంలో ఉంటుంది. అది ఎవరికి దక్కుతుంది, మాకు కావాలి. ఇద్దరు ఒక పోలీస్ కేసు, మళ్ళీ అదే వెళ్ళాలి. ఇంటర్వెల్ ట్విస్ట్లో గమ్ గమ్ గణేష్ ఐడల్ మారిపోతుంది, మళ్ళీ ఐడల్ ఎక్కడ పోతుంది. చాలా ట్విస్టులు ఉన్నాయన్న, అలా ట్విస్ట్ ఫ్లోతో వెళ్ళిపోతుంది మూవీ. జనరల్ టాక్ గమ్ గమ్ గణేష గురించి వన్ వర్డ్లో చెప్పాలి అంటే, ఈ సినిమా చాలా కష్టపడ్డాడు, నిజంగా చాలా కష్టపడ్డాడు. కానీ ప్రతిఫలం రాకపోవచ్చు, కానీ నాకైతే నచ్చిందండి. కామెడీగా ఉంది. ఇమాన్యుయల్ ఎందుకు తీసుకున్నారు రావయ్య అనుకున్నాను, నేను మనసులో అదే అనుకున్నాను. ఇమాన్యుయల్ లేకపోతే ఈ సినిమా ఓ మాదిరిగా ఉండేమో. ఇమాన్యుయల్ ఉండడం వల్లనే చాలా క్రేజీ ఉందన్నమాట. బట్ అంటే ఇష్టం కాదు, ప్రేమ కాదు, కానీ చాలా బాగుంది, చాలా క్రేజీగా తీశాడు. చాలా కష్టపడ్డారు కూడా ప్రమోషన్ చేయడానికి, నాకైతే నచ్చింది. కొత్త స్టోరీ, రొటీన్ స్టోరీ లాగా కాకుండా కొంచెం మ్యాజికల్ స్టోరీ అనమాట. ఆయన కూడా రిపోర్టరే సినిమాలో, హీరో కూడా కొంచెం రిపోర్టింగ్ సంబంధించింది. అలా చేస్తూ ఎక్కడికైనా దూరిపోతురా మన రిపోర్టర్. మెల్లో ట్యాగ్ ఉండి చేతిలో కెమెరా ఉంటే ఎక్కడికైనా దూరిపోతురా అంటాడా, ఆ డైలాగ్ బాగుంటుంది. బ్రో ఇప్పుడే మూవీ చూస్తాను, గమ్ గమ్ గణేష్, ఆనంద్ దేవరకొండ అన్నది. అబ్బా, జాతరత్నం తర్వాత ఫుల్ ఫన్గా నవ్వుకున్నామంటే ఇదే మూవీ. ఫస్ట్ నేను చెప్తున్నా కదా, ఎవరైనా సరే హీరో చేసిన, హీరోయిన్ చేసిన వాళ్ళందరూ కూడా ఫుల్ ఫన్ బ్రో. ఆనంద్ దేవరకొండ అయితే జాతరత్నం లెవెల్గా వేసింది, మొత్తం ఫుల్ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు భయ్యా. స్టోరీ హైలైట్ అనేది మనం రివీల్ చేస్తే బాగుండదు కదా, మూవీ థియేటర్కి వచ్చి చూస్తేనే బాగుంటుంది. ప్రతి ఒక్క పంచ్ అయినా సరే అల్టిమేట్ పంచులు, అసలుకి మన జాతరంతాల టైప్లోనే ఉంది. అల్టిమేట్గా ఫుల్ ఫన్, ఫ్రెష్ కాన్సెప్ట్ తోటి వచ్చిన మూవీ. ఇక డబ్బుల విషయానికి రాజకీయ నాయకులు ఎలా చేస్తారో అంటే, దీంట్లో ఈ మూవీలో ఫైటింగ్స్ అనేది చాలా తక్కువ ఉన్నాయి. ఫైటింగ్స్ అనేవి మూవీ మొత్తం ఫుల్ ఫన్, ఫ్యామిలీతో వచ్చి ఫుల్ ఎంటర్టైన్మెంట్ అయిపోవాలి, ఫుల్ జోస్గా హార్ట్ఫుల్గా నవ్వి వెళ్ళిపోవాలి.